అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ .in. ఇవాళ 15th ఆగస్ట్ ట్యూస్డే. ముందుగా ప్రేక్షకులు వీక్షకులందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. సో ఇవాళ మన మార్కెట్స్ సెలవు తీసుకున్నాయి. ఈ సందర్భంగా మీకు కొద్దిగా మ్యూజిక్ వినిపిస్తుంది ఇవాళ, ఎందుకంటే కమ్యూనిటీలో ఇవాళ దేశభక్తి ఎక్కడ లేని పెళ్ళిబిక్కుతూ ఉంటుంది. షాంఘై అండ్ నికాయ్ రెండు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. కాస్పీ హాంకాంగ్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనకు కనిపిస్తోంది. అమెరికన్ మార్కెట్స్, చైనా మార్కెట్స్ నుంచి మనకు మేజర్ నెగటివ్ న్యూస్ అయితే ఒకటి చూస్తున్నాం. ఎందుకంటే చైనాలో ఒక పెద్ద సంస్థ వాళ్ళు పేమెంట్స్ విషయంలో కొద్దిగా ఆందోళన చేయడం ఒక ప్రధానమైన అంశం. ఎందుకంటే పేమెంట్స్ డిఫర్ అయ్యారు అండ్ దీనికి తోడు ఇది ఓవరాల్గా చైనా మార్కెట్స్ మీద ఒక ఇంపాక్ట్ లాగా చూపించే అవకాశం ఉంది. దీనికి తోడు చైనా రిపోర్ట్స్ బిగ్ డేటా మిస్ ఇన్ జూలై, అదొక నెగిటివ్ న్యూస్. అండ్ స్టాప్స్ రిలీజింగ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ నెంబర్స్. సో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా పెరుగుతోంది అనేందుకు ఇది ఒక సంకేతం. ఏకంగా చైనా డేటానే ఇవ్వడం మానేసింది అంటే అది ఎంత ఎక్కువగా ఉందో, విస్తృతంగా ఉందో. ఒకవేళ డేటా బయటకు వస్తే ప్రపంచం అంతా కూడా మన వైపు మళ్ళీ వేలెత్తి చూపిస్తుంది, ఇంకా తీక్షణంగా చూస్తుందనే ఉద్దేశంతో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా బయటికి రాలేదు. అండ్ రెండోసారి కూడా, అంటే 3 నెలల రెండోసారి కూడా మళ్ళీ వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రపంచం అంతా కూడా ఒక భిన్నంగా వెళ్తుంటే వీళ్ళు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు, ఎందుకంటే ఎకానమీని బూస్ట్ చేయడానికి. సో ఇవి కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్స్ చైనాలో ఉన్నాయి. కొద్దిగా దీన్ని మనం గమనిస్తూ ఉండాలి. యుఎస్ మార్కెట్స్ చూస్తే నిన్న అన్ని మార్కెట్స్ లైక్ నాస్డాక్ 1% పైన లాభపడితే S&P 500 0.5% పైగా లాభాలతో ముగిసింది. అలాగే డౌ జోన్స్ ఒక ఫ్లాట్ టు పాజిటివ్తో క్లోజ్ కావడం చూసాం. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ $86 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $1937 దగ్గర ట్రేడ్ కూడా మనం చూస్తున్నాం. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్. అయితే స్పెసిఫిక్గా మన మార్కెట్స్ చూస్తే సెబీ సీక్స్ 15 days మోర్ టైమ్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ ఫర్ అదానీ రిపోర్ట్. సో అదానీ రిపోర్ట్ దాదాపుగా రెడీ అయిపోయింది, బట్ సుప్రీం కోర్టుకి యాక్చువల్గా నిన్న ఇవ్వాల్సింది. మరొక 15 రోజుల గడువును సమయాన్ని సెబీ కోరింది. ఓవరాల్గా 24 ట్రాన్సాక్షన్స్లో 17 ట్రాన్సాక్షన్స్ మీద ఒక క్లారిటీ తెచ్చుకున్నామని చెప్పి సెబీ వెల్లడించింది. సో డెడ్లైన్ ఆగస్టు 29 నాటికి ఎక్స్టెండ్ చేశారు. నిన్న అదానీ గ్రూప్ స్టాక్స్లో 2 ఎఫెక్ట్స్. ఒకటేమో సుప్రీంకోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది, అవుట్కమ్ ఎలా ఉంటుందేమో అని ఒక ఆందోళన. డెలాయిట్, అదానీ పోర్ట్స్ నుంచి డెలాయిట్ ఆడిటర్ రాజీనామా చేయడం, ఈ 2 ఎఫెక్ట్స్ కారణంగా నిన్న అదానీ గ్రూప్ స్టాక్స్లో అయితే కొద్దిగా బలహీనత చూసాము. వెజీస్ ఆన్ బాయిల్ జూలై రీటైల్ ఇన్ఫ్లేషన్ 15 నెలల గరిష్ట స్థాయికి చేరి 7.4% ఇన్ఫ్లేషన్ చేరుకుంది. బయట ఏ కూరగాయలు పట్టుకున్నా కూడా మండిపోతున్న సంగతి ప్రత్యేకించి మనం చెప్పాల్సిన పని లేదు. సో ఇది ఫస్ట్ పేజ్లో. రూపీ బ్రీచెస్ 83, టచెస్ ఎ 10-month లో. సో 10 నెలల కనిష్ట స్థాయికి రూపాయి విలువ పతనం కావడం మనం చూస్తున్నాము. డాలర్ సర్జ్, షార్ప్ ఫాల్ ఇన్ చైనీస్ యుయాన్ అండ్ జపనీస్ యెన్ వెయ్యి యాజ్ ఏషియన్ కరెన్సీస్. సో ఏషియన్ మార్కెట్స్లో మనకు కొద్దిగా అటు చైనా మీద ఎఫెక్ట్ ఉంది, ఇటు జపాన్. కాకపోతే జపాన్ కొద్ది గొప్ప నిన్న మెరుగైన వృద్ధి రేటును నమోదు చేయడం అనేది ఒక రకంగా కొద్దిగా పాజిటివ్ అంశంగా ఇక్కడ చూడాలి. 82.95 దగ్గర రూపీ అయితే క్లోజ్ అయింది. ఐటీసీ నుంచి ఒక మేజర్ న్యూస్. ఐటీసీ మెరుగైన రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. అనుకున్న దానికంటే మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. సిగరెట్ బిజినెస్లో ఆల్మోస్ట్ 11%, ఎఫ్ఎంసీజీలో 16%, హోటల్స్లో 8% పాజిటివ్ గ్రోత్ని కనబరిస్తే అగ్రీలో -24%, పేపర్ ప్యాకేజింగ్లో -6% మేర వృద్ధిని నమోదు చేసింది. ఓవరాల్గా 4,902 కోట్ల రూపాయల నికర లాభాలను కంపెనీ అనౌన్స్ చేయడం మనం చూసాం. అయితే ఈ డీమెర్జర్కి సంబంధించి చాలా కాలం నుంచి మనం ఎదురు చూస్తూ వస్తున్నాం. 1:1 షేర్ ఇస్తారేమో అని చెప్పి అందరూ ఆశించారు. అంటే ఐటీసీ దగ్గర ఎవరికైనా ఒక షేర్ ఉంటే వాళ్ళకు మరొక ఐటీసీ హోటల్ సంబంధించిన షేర్ వస్తుందేమో అని. అయితే అందుకు భిన్నంగా ఎవరి దగ్గర అయితే 10 ఐటీసీ షేర్లు ఉంటాయో వాళ్ళకు ఒక షేర్ రాబోతుంది ఐటీసీ హోటల్స్కి సంబంధించి. సో 10:1 రేషియోని కన్ఫర్మ్ చేశారు. సో దీనివల్ల మార్కెట్ క్యాపిటలైజేషన్లో అయితే ఎలాంటి చేంజెస్ రావు, ఎందుకంటే సేమ్ కంపెనీ నుంచి విడిపడుతోంది కాబట్టి. సో దీన్ని లిస్టింగ్ కావడానికి 15 నెలల సమయం పడుతుంది అని చెప్పి ఐటీసీ వెల్లడించింది.
సో అదొక మేజర్ అప్డేట్. 1:1 అనుకున్నాం, అందుకు భిన్నంగా కేవలం 10 షేర్లకు 1 షేర్ మాత్రమే రాబోతోంది. దీన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. ఓవరాల్ ఐటీసీ హోటల్స్లో 60% డైరెక్ట్ హోల్డింగ్ ఉంటుంది, 40% ఐటీసీ నుంచి ఉంటుంది. దీన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. మేజర్ ట్రిగ్గర్స్ యాజ్ ఆఫ్ నో ఐటీసీకి ఇక్కడ బ్రేక్ పడింది. అంటిల్ అన్లెస్ ఇక అద్భుతాలు ఒక విభాగంలో జరిగితే తప్ప ఐటీసీ కంటే భారీగా పెరిగే అవకాశాలు బాగా తక్కువ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం గమనంలో పెట్టుకోవాలి, ఈక్విటీ సైజ్ చాలా పెద్దది. ఒక పెద్ద తెల్ల ఏనుగు కంటే ఇంకా పెద్ద పరిణామంలో ఉన్న కంపెనీ లాంటిది ఇది. ఒక బాలుడు, ఒక చిన్నపిల్లలు 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు బాగా పెరుగుతారు. 15 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ నుంచి ఒక స్థాయి వరకు పెరుగుతారు, అటు పొడవు కానీ అడ్డంగా కానీ. తర్వాత మెచ్యూరిటీ వస్తుంది. మనం పట్టుకోవాల్సిన 5 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ లోపు ఉన్న కంపెనీ, ఆ గ్రోత్ ఫేజ్లో ఉన్న కంపెనీస్ని మనం కనుక పట్టుకోగలిగితే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది. అది 18 ఇయర్స్ తర్వాత కంపెనీ అంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత కంపెనీ మెచ్యూరిటీ వస్తుంది. అంటే ఎలాంటి షాక్స్ వచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ ఆ మెచ్యూరిటీ ఫేజ్ ఉన్న కంపెనీస్లో ఉంటుంది. ఇప్పుడు ఐటీసీ లాంటివి, ఐటీసీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ పెద్ద కంపెనీస్ అన్నీ మెచ్యూరిటీ ఫేజ్లో ఉన్న కంపెనీస్. సో వాటిలో విపరీతంగా సంవత్సరానికి 30%, 40% వృద్ధి రాదు. 15 నుంచి 20% మ్యాక్సిమం రిటర్న్స్ మనం వాటిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చిన్న కంపెనీస్ని మనం పట్టుకోవాల్సి ఉంటుంది గ్రోత్ ఫేజ్లో. కాకపోతే ఆ గ్రోత్ ఫేజ్లో ఉన్న కంపెనీస్లో ఒక చిన్న నెగిటివ్ రియాక్షన్, ఒక చిన్న నెగిటివ్ జర్క్ ఏంటంటే ఇండస్ట్రీ కానీ కంపెనీ కానీ వచ్చినా కూడా వెదర్ అయిపోతాయి, అంటే వణికిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఆ రిస్క్ కూడా కొద్దిగా ఉంటుంది. వాటిని మనం గమనంలో పెట్టుకోవాలి. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం తిరుపతిలో జరిగే వర్క్షాప్లో మాట్లాడుకుంటాం. సో అటు నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, కడప, చాలా ప్రాంతాల నుంచి ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆగస్టు 27వ తారీఖున ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఫుల్ లెంత్ 1 డే వర్క్షాప్ జరుగుతుంది తిరుపతిలో. అదాని స్టాక్స్లో నిన్న బలహీనత చూసాం. స్టాక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 1% నుంచి 3 to 4% దాకా పతనం అయ్యాయి. ఓవరాల్గా Jan 24 నుంచి ఇలా పతనమైన డేటా ఇది. మెజారిటీ అదాని టోటల్ గ్యాస్ 84%, అదాని ట్రాన్స్మిషన్ -70%, అదాని గ్రీన్ ఎనర్జీ -50%, అదాని విల్మర్ -35% దాకా నష్టపోయి, అదాని పోర్ట్స్ ఒకటే రికవర్ అయ్యి 3.4% గ్రీన్లో ఉంది. అదాని పవర్ 4.2% గ్రీన్లో ఉన్న చూస్తున్నాం. ఇంకా అదాని ఎంటర్ప్రైజ్ కూడా దాదాపు 30% డౌన్తో ఉంది Jan 24తో పోలిస్తే. ఆర్మీ ఆర్డర్స్ 7,300 crores ఎమర్జెన్సీ బై ఫ్రమ్ దేశీయ కంపెనీస్ టు కౌంటర్ చైనా. సో నిన్న గార్డెన్ రీచ్ బిల్డర్స్ లాంటి స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ స్పర్ట్ వచ్చింది. 7,300 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ని ఎమర్జెన్సీ బై కింద, అంటే తనకున్న విచక్షణను ఉపయోగించి, తనకున్న పవర్స్ని ఉపయోగించి మనం ఈ కంపెనీ అంటే ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ని ఇచ్చింది. అవి దేశీయ కంపెనీస్ పొందడం ఇక్కడ మనం చూసాము. ఆ వెపన్స్ అన్ని కూడా ఇయర్లో డెలివరీ కాబోతుంది. అందువల్ల కొన్ని దేశీయ కంపెనీస్కి ఒక స్ట్రాంగ్ గెయిన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వోడాఫోన్ ఐడియా 7,840 కోట్ల రూపాయల నష్టాలని ప్రకటించింది. మొదటి క్వార్టర్లో సబ్స్క్రైబర్ ఎగ్జిట్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వోడాఫోన్ ఐడియాలో అద్భుతాలు జరుగుతాయి అనుకుంటున్న వాళ్ళు ఇంకా వాటిలో కంటిన్యూ అవుతూ అవ్వచ్చు. బట్ సబ్స్క్రైబర్ బేస్ ఎగిరిపోతూ మెల్లగా అలా కంపెనీ డిటోరియేట్ అవుతూ ఉంటే ఎన్ని అద్భుతాల తర్వాత జరిగినా కూడా కంపెనీ నిలబడమే, మనుగడే సాధ్యం కాని పరిస్థితి వోడాఫోన్ ఐడియాలో చూస్తున్నాం. సో దాన్ని బట్టి మీ నిర్ణయాలు తీసుకోండి. హిందుస్థాన్ కాపర్ ప్రాఫిట్ 18% మేర క్షీణించింది. సుప్రీంకోర్టు ఇష్యూస్ కంటెంప్ట్ నోటీస్ టు స్పైస్ జెట్ ఎండి అజయ్ సింగ్. సో చాలా కాలం తర్వాత మళ్ళీ స్పైస్ జెట్ లాభాల్లోకి రావడం చూసాము. 197 కోట్ల రూపాయలని ఏప్రిల్ జూన్ క్వార్టర్లో, ఫస్ట్ క్వార్టర్లో స్పైస్ జెట్ ప్రకటించింది. అది కొద్దిగా ఊరట చెందేలోపే కంటెంప్ట్ నోటీస్ సుప్రీంకోర్టు జారీ చేసింది స్పైస్ జెట్ ఎండీకి. ఆ సెటిల్మెంట్కి సంబంధించి, క్రెడిట్ స్విస్ సెటిల్మెంట్ సంబంధించి కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని ఫెయిల్ అవ్వడంలో, వాటిని పట్టించుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న దీని నేపథ్యంలో. సో అంటిల్ అన్లెస్ అటు సన్ గ్రూప్ అంటే మారంతో ఈ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసుకున్నంత వరకు స్పైస్ జెట్ ఇలా ఇబ్బందులు గురవుతూనే ఉంటుంది. పిఎస్యూ ఇన్సూరెన్స్ టోల్ టు షేప్ అప్. ఎలా అయితే పిఎస్యూ బ్యాంక్స్ అని కూడా వేగంగా రికవర్ అయ్యి అద్భుతమైన టర్న్ అరౌండ్ వచ్చాయో, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా అదే విధంగా ప్లాన్ చేసుకోవాలి, నష్టాలను బాగా తగ్గించుకోవాలి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ బాగా పెంచుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కంపెనీస్కి. సో కొత్తగా క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఏది చేసి మిమ్మల్ని బతికించే ప్రయత్నం మేమేం చేయము, మీకు మీరు సొంతంగా ఓన్ ప్లాన్స్ చేసుకోండి అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ కంపెనీస్కి వచ్చాయి. సో దీన్ని కొద్దిగా అటు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కానీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఇక కోపప్ కావాల్సిన పరిస్థితి.
రీసెంట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ లైక్ జైలర్ కానీ లేదంటే గదర్ 2 అలాంటి కంపెనీస్ అటు మనకి ఎగ్జిబిటర్ కంపెనీస్ లైక్ పీవీఆర్ ఐనాక్స్ లాంటి కంపెనీస్లో స్టాక్స్లో కొద్దిగా యాక్టివిటీ మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి, ఎందుకంటే ఈ సినిమాస్ కొద్దిగా బెనిఫిట్ ఇస్తున్నాయి కాబట్టి. రియల్ ఎస్టేట్లో అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్లో ఈటీ ప్రైమ్లో ఇచ్చినవి. సో ఇన్ డీటెయిల్గా కావాలంటే స్టడీ ఈటీ ప్రైమ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు. నేను జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే చెప్తున్నాను. కొన్ని కంపెనీస్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ని వీళ్ళు ఇక్కడ సూచిస్తున్నారు. లైక్ శోభా ఇక్కడ నుంచి 40% దాకా అప్సైడ్ ఉండే అవకాశం ఉంది. అరవింద్ స్పేసెస్ 23%, ప్రెస్టేజ్ ఎస్టేట్ 70%, కోల్టే పాటల్ 15%, బ్రిగేడ్ 11% మీద ఇక్కడి నుంచి కూడా పెరగడానికి స్కోప్ ఉంది అని చెప్పి. పెగ్ రేషియో మనం సాధారణంగా పీఈ రేషియో చూస్తుంటాం. పీఈ రేషియో అనేది ఓవర్లీ దాన్ని అందరూ ఓన్ చేసుకున్న కాన్సెప్ట్ అది. పీఈ రేషియో అనేది, పీఈ రేషియోలో చాలాసార్లు ఎక్కువ పీఈ ఉంటే అమ్మేయాలి, తక్కువ పీఈ ఉంటే కొనాలన్న ఒక రాంగ్ నోషన్ చాలామందిలో ఉంది. అది కాకుండా పెగ్ రేషియో, చాలామంది పెగ్ రేషియో మనం ఇప్పుడు చూస్తున్నాం. పెగ్ రేషియో అంటే పీఈ ప్లస్ గ్రోత్, ఎంత జస్ట్ పీఈ కాకుండా గ్రోత్తో సరిసమానంగా పీఈ ఉందా లేదా, గ్రోత్కి మనం సరైన ప్రైజ్ ఇస్తున్నామా లేదా అన్న దాని మీద ఇక్కడ మనం గమనంలో పెట్టుకోవాల్సింది. పెగ్ రేషియో ఒకటి, క్యాష్ ఫ్లో ఒకటి, అవి కూడా మనం ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. జస్ట్ పీఈ ఒకటి చూడడం వల్ల తప్పులు చేసే ప్రమాదం ఉంది. అలా పెగ్ రేషియో 1 కంటే తక్కువ ఉన్న స్టాక్స్లో వీనస్ పైప్స్, రూట్ మొబైల్స్, మనప్పురం, కల్పతరు లాంటి స్టాక్స్ ఉన్నాయి. వీటిలో కూడా అప్సైడ్ పొటెన్షియల్ 18 నుంచి 30% దాకా ఉంది. సో ఆసక్తి ఉన్న వాళ్ళు డీటెయిల్డ్గా ఇంకా ఈటీ ప్రైమ్లో చూడవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో రిటైల్ ఇన్ఫ్లేషన్ పెరిగిందన్న ఒక వార్త, సెబీ పర్మిషన్ గురించి ఇచ్చారు. తర్వాత ఇక్కడ స్టాక్ 35% దాకా పెరిగింది. దాదాపు 6,000 రూపాయల మార్క్ని టచ్ చేయడం చూస్తున్నాము. అండ్ గార్డెనరీ షిప్ బిల్డర్స్ నిన్న 13% దాకా పెరిగింది. ఈసాప్ 5%, 3.5% దాకా పెరిగింది. అపోలో హాస్పిటల్స్ 2% దాకా డౌన్. 2 వారాల యావరేజ్ ప్రైస్తో పోలిస్తే 13 రెట్లు అధిక వాల్యూమ్స్తో స్టాక్ పడింది. దీన్ని ఇక్కడ ట్రాక్లో ఉంచుకోవాలి. రౌనక్ ఫ్యామిలీలో, రౌనక్ సింగ్ ఫ్యామిలీలో మళ్ళీ గొడవలు ఈ మధ్య అటు కళ్యాణితో మొదలు పెడితే, కళ్యాణి గ్రూప్తో మొదలు పెడితే చాలా కంపెనీస్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఈ మధ్య వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ క్యాప్ పెరుగుతుంది, మార్కెట్ సైజ్ పెరుగుతుంది, బిజినెస్లు పెరుగుతున్నాయి. సో అందరికీ ఇక డబ్బులు అనేసరికి ఆటోమేటిక్గానే కుటుంబాల మధ్య గొడవలు ఉన్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ ఈ ఫ్యామిలీ అంటే ఈ రౌనక్ సింగ్ ఫ్యామిలీలో 2 లిస్టెడ్ స్టాక్స్ మనకు ఉన్నాయి. ఒకటి భారత్ కేర్స్ అండ్ రౌనక్ ఈపీసీ ఇంటర్నేషనల్. సో ఈ స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం కూడా ఉంది. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి వర్క్షాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. లేదంటే ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కూడా మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. అవే